హాయ్ ఫ్రెండ్స్, పూజ అయితే కంప్లీట్ అయింది. గజలక్ష్మి దీపం పెట్టుకున్న, అట్లనే ఇంకా లక్ష్మీనారాయణలకు అభిషేకం చేసుకున్న, వెండి పూలతో అర్చన చేసుకున్న. ఈరోజైతే శుక్రవారం చేసుకుంటా. ఇంకా పాలు బెల్లం అటుకులు నైవేద్యంగా అయితే సమర్పించిన. ఇది ఈరోజు శుక్రవారం పూజ. ఇంకా నేను లలితా సహస్రనామాలు స్టార్ట్ చేసిన తర్వాత నాకైన మిరాకిల్స్ చెప్తానన్నాను కదా, అవి ఈరోజు చెప్తా. నేను ఎప్పటి నుండో పూజ గదిలో సాలగ్రామం తెచ్చుకోవాలని అనుకున్నా. నేను లలితా సహస్రనామాలు కుంకుమ పూజ అప్పుడు స్టార్ట్ చేసిన అయ్యప్ప స్వామి టెంపుల్లో. అప్పటి నుండి అనుకుంటూ ఉంటే ఫస్ట్ నాకైతే ఫస్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు సాలగ్రామం తెచ్చుకున్నా. మధ్యలో ఒకరోజు ధర్మపురికి వెళ్ళినప్పుడు సింహాసనం, స్వామివారికి సింహాసనం లేదు, అన్నీ ఒక్కొక్క ప్లేట్లో పెట్టాల్సి వస్తుంది అని అనుకున్నా. అప్పుడు నాకు ఈ సింహాసనం వచ్చింది. ఇంకా అమ్మవారికి అర్చన చేసుకోవడానికి, సహస్రనామాలు చదువుకోవడానికి నాకు వెండి పూలు అయితే బాగుండు అని అనుకున్న మనసులో. మా వారిని అయితే అడిగిన, వెండి పూలు కావాలి నాకు, తెస్తావా అని. నేను అడిగిన సెకండ్ రోజు శుక్రవారం వచ్చింది నైట్, గురువారం నైటే అడిగిన, వెళ్ళి తీసుకొచ్చి అయితే ఇచ్చిండు. ఇదొక మిరాకిల్ నాకు. ప్రతి శుక్రవారం అమ్మవారికి అయితే అభిషేకం చేసుకొని వెండి పూలతో సహస్రనామాలు చదువుకుంటా. ఇదండి నాకు జరిగిన మిరాకిల్స్. ఇంకా చాలా జరిగినాయి. ఎన్ని జ్యోతిర్లింగాలు చూసినా, నేను ఎన్ని అమ్మవారి శక్తి పీఠాలు చూసినా, మళ్ళీ వెళ్ళినా నాకైతే అట్లా అనిపించింది. ఇంకా నాకు జరిగింది అయితే నేను చెప్పిన మీకు. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని లక్ష్మీనారాయణులను మొక్కుకుంటూ, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, అయ్య దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అరుణాచల శివ శ్రీమాత్రే నమః. అమ్మ ఎప్పుడు ఎవరితో ఏం చేయించుకోవాలో అదే చేయించుకుంటుందంట. ఇంకా కుంకుమ పూజకి వెళ్ళినప్పుడు నాకైన అనుభవం సహస్రనామాలు నేర్చుకోవాలి అని. ఇంకా వెళ్ళిన వారం రోజులు వెళ్ళాను నేను. వెళ్ళి వచ్చేలోపు, కుంకుమ పూజ అయ్యేలోపు నాకు లలితా చాలీస అయితే కంఠస్థం అయిపోయింది. చదువుతుంటే అక్క అయితే, ఇంత తొందరగా ఎట్లా నేర్చుకున్నావురా అన్నది. నాకు చెప్పింది అక్కే, నేర్చుకో. ఇంకా గజలక్ష్మి దీపం పెట్టుకోవడం వల్ల కూడా చాలా మిరాకిల్స్ ఉన్నాయి. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి ఏనుగులు ఈ మధ్య నేను యాదగిరి గుట్టకి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నా. శ్రీమాత్రే నమః. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే.